أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేపు. فانطلقا حتى إذا أتيا أهل قرية استطعما أهلها فأبوا أن يضيفوهما فوجدا فيها جدارا يريد أن ينقض فأقامه قال لو شئت لاتخذت عليه أجرا. ఆ పిదప వారిద్దరూ ముందుకు సాగిపోయి ఒక నగరం చేరుకుని ఆ నగరవాసులను భోజనమడిగారు. కాని వారు ఆ నగరవాసులు వారిద్దరికీ ఆతిథ్యమివ్వటానికి నిరాకరించారు. అప్పుడు వారక్కడ కూలిపోనున్న ఒక గోడను చూశారు. అతను ఖిద్ర్ దానిని మళ్లీ నిలబెట్టాడు. మూసా అన్నాడు, నీవు కోరితే దానికి ఆ శ్రమకు ప్రతిఫలం వేతనం తీసుకొని ఉండవచ్చు కదా. قال هذا فراق بيني وبينك سأنبئك بتأويل ما لم تستطع عليه صبرا. అతను ఖిద్ర్ అన్నాడు, ఇక నేను నీవు విడిపోవలసిన సమయం వచ్చింది. ఇక నీవు సహనం వహించలేకపోయిన విషయాల వాస్తవాలను తత్వాలను గురించి నీకు తెలుపుతాను. أما السفينة فكانت لمساكين يعملون في البحر فأردت أن أعيبها وكان وراءهم ملك يأخذ كل سفينة غصبا. ఇక ఆ నావ విషయం, అది సముద్రంలో పనిచేసుకునే కొందరు పేదవారిది. కావున దానిలో లోపం కలిగించగోరాను, ఎందుకంటే వారి వెనుక ఒక క్రూరుడైన రాజు ఉన్నాడు. అతడు లోపం లేని ప్రతి నావను బలవంతంగా తీసుకుంటాడు. وَأَمَّا الْغُلَامُ فَكَانَ أَبَوَاهُ مُؤْمِنَيْنِ فَخَشِينَا أَن يُرْهِقَهُمَا طُغْيَانًا وَكُفْرًا. ఇక ఆ బాలుని విషయం, అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతడు తన సత్యతిరస్కారం మరియు తలబిరుసుతనం వలన వారిని బాధిస్తాడని భయపడ్డాము. فأردنا أن يبدلهما ربهما خيرا منه زكاة وأقرب رحما. కావున వారిద్దరి ప్రభువు వారికి అతనికి బదులుగా అతని కంటే ఎక్కువ నీతిమంతుడు మరియు కారుణ్యం గల వాడిని ఇవ్వాలని కోరాము. وَأَمَّا الْجِدَارُ فَكَانَ لِغُلَامَيْنِ يَتِيمَيْنِ فِي الْمَدِينَةِ وَكَانَ تَحْتَهُ كَنْزٌ لَهُمَا وَكَانَ أَبُوهُمَا صَالِحًا فَأَرَادَ رَبُّكَ أَنْ يَبْلُغَا أَشُدَّهُمَا وَيَسْتَخْرِجَا كَنْزَهُمَا رَحْمَةً مِّن رَّبِّكَ وَمَا فَعَلْتُهُ عَنْ أَمْرِي ذلك تأويل ما لم تستطع عليه صبرا. ఇక ఆ గోడ విషయం, అది ఈ పట్టణంలోని ఇద్దరు అనాథ బాలురకు చెందినది. దాని క్రింద వారి ఒక నిధి పాతబడి ఉంది మరియు వారి తండ్రి పుణ్యపురుషుడు. ఆ ఇద్దరు బాలురు యుక్త వయస్కులైన పిదప నీ ప్రభువు కారుణ్యంగా తమ నిధిని వారు త్రవ్వి తీసుకోవాలని నీ ప్రభువు సంకల్పం. ఇదంతా నా అంతట నేను చేయలేదు. నీవు సహనం వహించలేని విషయాల వాస్తవం తత్వం ఇదే.